హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఆడపడుచు అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడదామనేసి వచ్చింది. నిన్ననే రావాల్సింది యాక్చువల్లీగా. నిన్న చాలాసార్లు ఫోన్ చేసింది. నేను పాప పడుకుంది కదా అని ఫోన్ సైలెంట్లో పెట్టాను, చూసుకోలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మేము ఉన్నామో లేదో అని డౌట్ వచ్చి రాలేదంట. ఇవాళ అయితే వచ్చింది వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడదామని. వాళ్ళ అన్నయ్యకి కట్టేవరకు ఎవరు కట్టొద్దు అనుకుందంట. అందుకే ఫస్ట్ వాళ్ళ అన్నయ్య కడదామనేసి వచ్చింది రాఖీ కట్టడానికి. మా ఆడపడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళకి ఇద్దరు అక్క వాళ్ళే ఉన్నారండి. వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళే అన్నట్లు. ఈమె చిన్న ఆమె అని అంటే 7-8 ఇయర్స్ బ్యాక్ పరిచయం అండి మాది. అమ్మాయిది నాది సేమ్. నాకు ఇంకా ఆడపడిచి ఎలానో అలానే అనుకోండి. నాకు వదిన అని పిలుస్తుంది, ఆయనకు అన్నయ్య అని పిలుస్తుంది. ఇంకా మా ఆడపడిచిలాగానే ట్రీట్ చేస్తాను అన్నట్లు. నేను ఎప్పుడు ఏదైనా అకేషనల్గా ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా సరే వస్తుంది అన్నట్లు. ఇక్కడనే హాస్టల్లో ఉండి చదువుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు జాబ్ రావాలి మంచిగా, లేదంటే మంచిగా అబ్బాయి దొరకాలి, పెళ్ళి చేసుకోవాలని నేనైతే ఆశీర్వదించాను. ఇవాళ చాలా దూరం నుంచి వచ్చింది రాఖీ కట్టడానికి ఆ అమ్మాయి అయితే. ఇక మా మమ్మ కూడా బొట్టు పెడుతుంది చూడండి. మా మమ్మకి బొట్టు పెట్టడం అంటే చాలా ఇష్టము. కుంకుమ ఎవరికంటే వాళ్ళకి పెట్టేస్తుంది ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ. ఆమె కూడా ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంది చూడండి. ఇలా అసలు మన ఓన్ వాళ్ళకన్నా ఎవరైనా కొంచెం పరిచయం ఉండి వచ్చి మంచిగా అన్నయ్య వదిన అని పిలిచి ఆప్యాయంగా ఇట్లా రాఖీ కడితే ఆ ఫీలింగే వేరుంటుంది కదా. సొంత వాళ్ళు ఎలాగో పిలుస్తారు, కడతారు, వాళ్ళకి అన్నీ ఉంటాయి కాదని కాదు, కానీ బయటి వాళ్ళు దూరం వాళ్ళు ఆప్యాయతను పంచుతారు కదా, అది చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది కదా. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈసారి రాఖీ పౌర్ణమికి మేము ఊరికి కూడా వెళ్ళలేదు. చాలా వరకు అయితే ఎప్పుడు వెళ్ళాము రాఖీ పౌర్ణమికి, ఈసారి కూడా వెళ్ళలేదు అన్నట్లు. అయితే ఈ అమ్మాయి వచ్చి రాఖీ కట్టింది అన్నట్లు వాళ్ళ అన్నయ్యకి. ఇంకా నాకు వదిన అంటుంది, ఈయనకేమో అన్నయ్య అని పిలుస్తుంది అన్నట్లు. ఇంకా మా ఇంట్లో ఆడపడిచి ఎట్లనో అట్లానే ట్రీట్ చేస్తాం మేము కూడా తనకి. రీసెంట్గా మా అమ్మ ఫస్ట్ బర్త్డేకి వచ్చింది, సెకండ్ బర్త్డేకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ శాతం అయితే పాపం చదువుకుంటుంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్లు నేను చిన్న చిన్న పండుగలకి వ్రతాలకి ఏమి ఇన్వైట్ చేయను అనుకోండి. పెద్ద ఫంక్షన్స్కి అట్లా ఏమన్నా ఉంటేనే ఇన్వైట్ చేస్తాను అన్నట్లు. మంచిగా ఎస్ఐ కొట్టేది, ఒక 2-3 మార్క్స్లో పోయింది పాపం. ఈసారి మళ్ళీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నేను. ఇగో ఎంత మంచిగా మాట్లాడుతుంది అంటే అంత మంచిగా మాట్లాడుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే వచ్చి రాఖీ కట్టినందుకు. అన్న వదిన అన్నట్లు ఆమె పద్ధతిలో వచ్చి రాఖీ కట్టింది మంచిగా. ఇంకా నేను ఆడపడుచుగా ట్రీట్ చేయాలి కదా, అందుకే నాకున్న దాంట్లో నేను కూడా ఆడపడుచు లాంఛనం ఏదో ఆమెకు పెట్టానండి. కానీ మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా బయట వాళ్ళు ఎవరైనా సరే మనకు ఆప్యాయంగా పిలిచి మంచిగా చూసుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది కదా. అసలు ఆ ఫీలింగ్ మాటలో చెప్పలేమన్నట్లు. సొంత వాళ్ళ ఎలాగో అన్న వదిన అంటారు, రాఖీ కడతారు, అన్ని లాంఛనాలుగా అడుగుతారు, తీసుకుంటారు, కానీ అది వేరుంటుంది. ఆ ఫీలింగ్ వేరుంటుంది, ఈ ఫీలింగ్ వేరుంటుంది. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంకగో నేను కూడా ఆడపడుచుకి ఇవ్వాల్సిన లాంఛనాలు ఇవ్వాలి కదా, ఏదో నాకు తోచింది నేను కూడా పెట్టాను అన్నట్లు. తను చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు చీర కట్టుకున్నది, చీర పెట్టినప్పుడు. ఇప్పుడు కూడా ఒక సింపుల్గా చీర తీసుకున్నాను, చీర పెడదామనేసి. మా మమ్మీ చూడండి బొట్టు ఎంత పెద్దగా పెట్టుకుంది, కుంకుమ మొత్తం కింద వేసి అలకేస్తుంది తీసుకోకుంటే. చూడండి ఫేస్ చూడండి ఒకసారి, ఎంత పెద్దగా పెట్టేసుకుంది మొత్తము. అదే కుంకుమ డబ్బి కావాలనే అల్లరి చేస్తుంది. మంచి అమ్మాయికి అత్త అని పిలుస్తుంది మా అమ్మ కూడా. ఏమీ వద్దు వదినా అంటుంది. ఏమీ వద్దంటే ఎలా పెట్టకుండా పంపిస్తాం మనమైనా, అది పద్ధతి కాదు కదా. చాలా దూరం నుంచి వచ్చింది పాపం, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఈసారి అయినా మంచిగా జాబ్ రావాలని కోరుకుంటున్నా. పాపం జాబ్ కోసం చాలా కష్టపడుతుంది. నైట్ 2-3 వరకు చదువుతూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ ఫోన్ యూస్ చేయదు, ఎక్కువ అసలు బయట తిరగడం అట్లా ఏం లేదు పాపం. కానీ కొన్ని మార్కుల నుంచి జాబ్ మిస్ అయిందంటే చాలా బాధ అనిపించింది. ఆమెతో పాటు ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చింది, అందరు ఎస్ఐ కానిస్టేబుల్ అయ్యారు, కానీ తిను ఒక్కటే మిగిలిపోయింది. ఈసారి తను కూడా మంచిగా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మొన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి గాజులు పెట్టాను కదా, ఆ గాజులు తనకి తొడిగిస్తున్నా. అదృష్టంలో రాసి ఉంటుందంట ఎవరికి ఏది దక్కాలి అన్నట్లు.
ఆ గాజులు అయితే తనకి పెడుతున్నా. నేను అనుకోలేదు, ఎవరు వస్తారో వాళ్ళకే పెడదామన్నట్లు అనుకున్నా, కానీ తను వచ్చింది తొందరలోనే. చీర వద్దు వద్దు అని చెప్తుంది, ఏం వద్దు, చాలా నాకు ఇదే ప్రేమ, ఇంకేం వద్దు అంటుంది. కానీ అలా ఎలా పెట్టకుండా ఉంటాం, ఏదో ఒకటైతే పెట్టాలి, అది మన పద్ధతి, మన సాంప్రదాయం కదా. ఆడపడుచుకి ఇవ్వాల్సిన లాంఛనం ఇవ్వాలనేసి చీర పెట్టేశాను నేనైతే. తనకి నచ్చిందో లేదో తెలీదు, నాకు తోచింది, నాకు చేతనైనంత వరకు అయితే తనకి పెట్టాను అన్నట్లు. ఇంకా చాలామందికి కట్టాలి వదిన రాఖీ, నిన్న అసలు ఎవరికి కట్టలేదు అన్నట్లు చెప్పింది. మాకు కట్టే వరకు ఎవరికి కట్టొద్దు అనుకుందంట, అందుకే ఇప్పుడు అందరికీ కట్టేయాలి, ఫస్ట్ అన్నయ్యకే కట్టినా వచ్చి అని చెప్పింది. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ తొందరలో జాబ్ వచ్చి స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి రా, లేదంటే శుభలేఖ తీసుకొని ఇంటికి రా అనేసి చెప్పాను. నేనైతే అనుకుంటున్నా, జాబ్ వచ్చే స్వీట్ బాక్స్ తీసుకొని రావాలి. పెళ్ళి తర్వాత ఏమి చేయలేరు కదా లేడీస్, ఇంకా అందుకే పెళ్ళికి ముందే ఏదైనా అనుకున్నది సాధించాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి స్వీట్ బాక్స్ తీసుకొని జాబ్ వచ్చింది వదిన అని రావాలి అని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అదే చెప్పి తన నోరు స్వీట్ చేసిన. మళ్ళీ నేను స్వీట్ తినిపించాలంటే మళ్ళీ నువ్వు జాబ్తోనే రావాలి, అప్పుడు నేనే పెద్ద స్వీట్ బాక్స్ ఇస్తాను అని కూడా చెప్పానండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.